దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మన ప్రభువారు మనల్ని కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడ, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చెడు కార్యములను విడిచిపెట్టాలంట. చెడు కార్యములు, పాపపు తలంపులు, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, ఈ లోక సంబంధమైనటువంటి సర్వాన్ని కూడా దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టాలి. చెడు కార్యములు ప్రజలందరూ చేసేది చెడుగానే చేస్తూ ఉంటారు. మంచిని చాలామంది చేయలేరు. మంచిని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కొరకు త్యాగం చేసిన దేవాతి దేవునికి మనం చక్కటి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఆయన అంటున్నారు, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మంచి కార్యం, మంచి మన వలె మన పొరుగు వారిని ప్రేమించి ఇతరులకు చేయగలిగే సహాయం చేస్తూ మనం మంచిగా ప్రవర్తించాలి. దేవుని బిడ్డలు అనబడిన వారు మంచిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం లోక సంబంధమైన వ్యసనాలు విడిచిపెట్టాలి. పాపపు తలంపులు విడిచిపెట్టాలి. ఏండి, మేలు చేయువాడు దేవుని సంబంధి. హల్లెలూయా. మేలు చేయాలి. ఇతరులకు నీవు చేయగలిగితే మేలు చేయి, చేయలేకపోతే మానే. కానీ ఎవరికి ఏ కీడు చేయకూడదు అంటున్నారు ఆయన. మేలు చేస్తే దేవుని సంబంధం అంట. మనం ఇతరులకు మంచి చేయాలి. మనల్ని మనం కూడా ఎప్పటికప్పుడే పరిచయం చేసుకుంటూ ఉండాలి. మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో ఏంటో. ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క అప్పగించే రోజు ఉందని దేవునికి భయపడాలండి. అందుకే ఆయన అంటున్నారు, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు. దేవుని చూడాలి, మనం దేవునితో ఉండాలంటే మంచి పనులే చేయాలండి. అండి, మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలు చేసి రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కొరకే ఎంతో త్యాగం చేస్తున్న దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం. మనం మరి ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? లోకానికి మరి మనం ఎంతో బానిసలమైపోయామా? లోకాన్ని చేయిస్తున్నామా? దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమకరంగా జీవిస్తే దేవుడిని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. చాలాసార్లు అయ్యో నా స్థితి ఇంక ఇంతే, నేను ఇంకా బాగుపడినాను, నువ్వు ఎంతో భయపడవచ్చు. కానీ దేవుడి నీ పక్షాన్ని నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచి కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా చక్కగా దైవికమైనటువంటి భయభక్తులు కలిగి నడుచుకుందాం. రాకడ చాలా దగ్గర అయిపోతుంది. కాబట్టి కీడు చేయటం అని మేలు చేయి. యథార్థ హృదయం కలిగి పరిశుద్ధతగా నడుచుకో. దేవుని యందలి భయభక్తులు విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు. అవును ప్రభువా, కీడు చేయటం అని మేలు చేయమంటున్నావు తండ్రి. నాయనా, ఎంత మంచి దేవుడవు. నీవు మా నుంచి మంచిని కోరుకుంటున్నావు. నీ నుంచి మేము ప్రభువా ఆశీర్వాదాలు, దీవులు, మేళ్ళు కోరుకుంటున్నాం. అవి మాకు రావాలంటే మేము మంచిగా బ్రతకాలి. దేవానికి స్తోత్రాలు. చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు. పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వమానవాళ్ళని క్షేమంగా కాపాడండి. మీ దాసులను కాపాడండి. కష్టాల్లో, బాధల్లో, రుణాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, వ్యాధి బాధలు చేతున్న బిడ్డలకు యేసు నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ప్రభు నీకు వందనాలు. నీ సన్నిధి కాంతిని బిడ్డలకు దయచేయి. మీ నామం ఎంతో శక్తివంతమైనది, తోడైనని మహింపు శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.